నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 22A సామాన్యుడు మెడకు రెవెన్యూ ఉడతాడు. ప్రభుత్వ భూముల రక్షణ పేరిట ప్రైవేట్ దోపిడీ. ఏటీఎంగా మారిన 22A సీక్రెట్ కోడ్. తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో ఊహించని లైసెన్స్డ్ స్కామ్. లక్షలు ఇస్తే రాత్రికే ఫైల్ క్లియర్. నో అబ్జెక్షన్ పేరిట ఆరితేరిన నెట్వర్క్. మనం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక ఫ్లాట్ కొంటాం, లేదా తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి వస్తున్న సొంత భూమిలో పంట పండించుకుంటాం. అవసరం వస్తే పిల్లల చదువుల కోసమో పెళ్లిళ్ళ కోసమో ఆ భూమిని అమ్మాలనుకుంటాం. సరిగ్గా సబ్ రిజిస్టర్ ఆఫీసు గుమ్మం తొక్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు పెట్టగానే అక్కడున్న ఆఫీసర్ ఒక బాంబు పేలుస్తాడు. సార్, మీ భూమి 22Aలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు. ఆ ఒక్క మాటతో మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అసలు ఏమిటి 22A? ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన ఒక నిబంధన ఈరోజు సామాన్యుడి ప్రాణాలు తీసే భూతంగా ఎలా మారింది? ప్రభుత్వ రికార్డుల వెనుక జరుగుతున్న ఆ చీకటి భాగవతం ఏంటి? రెవెన్యూ కారిడార్లలో ప్రతి సంతకానికి ఒక రేటు కట్టి సాగుతున్న ఆ లైసెన్స్ స్కామ్ అసలు కథ ఏంటి? బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన ఈ భయానక దోపిడీ నెట్వర్క్పై స్పెషల్ రిపోర్ట్. అది హైదరాబాద్లోని ఒక బిజీ రెవెన్యూ కార్యాలయం. టేబుళ్లపై పేరుకుపోయిన వేలాది ఫైళ్లు, బయట క్యూలో గంటల తరబడి నిరీక్షిస్తున్న సామాన్యులు. ఒక పక్క తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి పడుతున్న ఆరాటం, మరోపక్క ఫైలు కదలక కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్న బాధితులు. ప్రభుత్వ దేవాదాయ వాష్భూముల అక్రమాల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడడానికి రాజ్యాంగబద్ధంగా తెచ్చిన నిబంధనే ఈ సెక్షన్ 22A. కానీ ఈరోజు తెలంగాణలో అదే 22A నిబంధన కొంతమంది అవినీతి అధికారులకు, రాజకీయ నాయకులకు ఒక ప్రైవేట్ ఏటీఎంగా మారిపోయింది. ఇది కేవలం ఒక పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, సామాన్యుడి రక్తాన్ని నిలువునా పిండేస్తున్న ఒక లైసెన్స్ స్కామ్గా మారింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో? నిజమైన ప్రభుత్వ భూములను, కబ్జా కోరల్లో ఉన్న భూములను గాలి కుదిరేసి దశాబ్దాలుగా రైతులు, మధ్యతరగతి ప్రజలు, ఎన్ఆర్ఐలు, రిటైర్డ్ ఉద్యోగులు అనుభవిస్తున్న ప్రైవేట్ పట్టా భూములను కావాలనే ఈ 22A నిషేధిత జాబితాలోకి నెట్టేస్తున్నారట. ఒకసారి మీ భూమి ఈ 22A రొంపిలో పడిందా, ఇక మీ కథ ముగిసినట్లే. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమి ఉన్నా దానిని మీరు అమ్మలేరు, మరొకరికి రిజిస్ట్రేషను చేయలేరు, అత్యవసరమైతే బ్యాంక్ రుణం కూడా పొందలేరు. కంటి ముందే ఆస్తి ఉన్నా అది కాగితాల మీద కట్టుకథలా మిగిలిపోతుంది. రైతుకు పంట నష్టం జరిగినా, పిల్లల పెళ్లిళ్ళు ఉన్నా, చదువుల ఖర్చులు ముంచుకొస్తున్నా ఈ 22A గోడలా అడ్డు నిలుస్తుంది. అప్పులు తీర్చే మార్గం లేక రైతాంగం ఆర్థికంగా కుప్పకూలిపోతుంటే, జీవితాంతం దాచుకున్న సొమ్ముతో సొంతింటి కల నిజం చేసుకోవాలనుకున్న మధ్యతరగతి జీవి ఆశలు అడియాసలు అవుతున్నాయి. ఇక్కడే మొదలవుతుంది అసలైన పొలిటికల్ థ్రిల్లర్. మీ భూమి 22Aలో పడగానే మీ తలుపు తడతాడు ఒక పైరవీకారుడు. అతను అధికారుల తలుపున వచ్చే ఒక షాడో ఏజెంట్. ఏంటి సార్, మీ భూమి 22Aలో పడిందా? కంగారు పడకండి, సార్కి ఇంత ఇచ్చుకోండి, NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెప్పించే బాధ్యత అయితే నాది అని ఓపెన్గానే బేరం పెడతాడు. మీరు గనక అడిగినన్ని లక్షల రూపాయల లంచం ఆ అవినీతి తిమ్మింగళాలకు సమర్పించుకుంటే ఆశ్చర్యం, రాత్రికి రాత్రే ఆ భూమి 22A నిషేధిత జాబితా నుంచి మాయమైపోతుంది. సకల హక్కులు మీ చేతికి వచ్చేస్తాయి. మరి డబ్బులు ఇచ్చుకోలేని సామాన్యుడి పరిస్థితి ఏంటి? తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగడమే శిక్ష. మరి ఆఫీసర్ల కాళ్ళ వేల పడడం, లాయర్లకు భారీగా ఫీజులు చెల్లించక నలిగిపోవడమే ప్రజాస్వామ్యమా అని నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, సామాన్య ప్రజలు. మరొక వైపు డిజిటల్ తెలంగాణ, పారదర్శక పరిపాలనని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఈ అరాచకాన్ని ఎందుకు అరికట్టలేకపోతుంది? ఒక NOC కోసం నెలల తరబడి ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏమయ్యాయి? కేవలం అధికారులను ఒక చోటు నుంచి మరో చోటికి బదిలీ చేస్తే ఈ అవినీతికి అడ్డుకట్ట పడుతుందా? మరి బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? జవాబుదారీతనం ఎక్కడ ఉంది? ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం
పూర్తిగా విస్మరించిందనే విమర్శలు నేడు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే బాధితుల తరపున ప్రభుత్వం ముందు కొన్ని కీలకమైన డిమాండ్లు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22A నిషేధిత జాబితాపై ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టాలి. అలాగే తప్పుగా కుట్రపూరితంగా 22Aలో చేర్చిన ప్రైవేటు పట్టా భూములను తక్షణమే ఆ జాబితా నుండి తొలగించాలి. ఇక ఎన్ఓసి జారీ ప్రక్రియకు గరిష్టంగా 30 రోజుల కాల పరిమితిని విధించాలి. ప్రతి జిల్లాలో 22A బాధితుల కోసం ప్రత్యేక ఫిర్యాదులు పరిష్కార కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎన్ఓసీల పేరిట సాగుతున్న కోట్లాది రూపాయల దోపిడీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చూసారుగా, భూమిని కాపాడుకోవడానికి సామాన్యుడు చేసే పోరాటం ఎంత భయంకరంగా ఉందో. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రెవెన్యూ కారిడార్లలో 22A పేరిట సాగుతున్న ఈ ప్రైవేట్ దందా మాత్రం ఆగటం లేదు. అమాయక రైతులు, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ లైసెన్స్ స్కామ్కి రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు చెక్ పడుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.